విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు మనం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజన గూడెంలో ఇంటింటికి సోలార్ విద్యుత్ ప్రారంభించి ప్రతి గడపలో ఈ రోజు వెలుగుని చూస్తున్నాం. ఇప్పుడు చేసిన పని మీకు ఉపయోగం ఉందా లేదా? ఇల్లుకు లేట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు చీకట్లో ఉన్నటోళ్ళము వెళ్తూనే ఉండం సార్. 5 ఏళ్ళు ఎండుకుంటా చేసుకుంటా ఉండి ఇప్పుడు లైట్లు వెళ్తురు. ఇప్పుడు బాగుంది సార్. నేను కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలార్ విత్ బ్యాటరీ బ్యాకప్. పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకుని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్ని కూడా చేస్తుంది అనమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేశాం. ఇదంతా దాదాపు 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, బావుల మీద నీళ్ల ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు, చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయగలచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒక రోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఓసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిద్ది. వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేత ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలన్నిటికీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు.